లేదు ఫస్ట్ మంది స్టార్ట్ అయితే అందరూ ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు అనేది పాయింట్. అంటే వాళ్ళు ఉంటేనే చేస్తా ఉన్నాను డెఫినెట్లీ నీకు అంటే ఫాద్ వాజులు బన్నీ నీకు రేంజ్ అంతే పక్కన పెద్ద పెద్ద ఎలా ఉందన్న ఎక్స్పీరియన్స్? పుష్ప 2 అయినా చెప్పొచ్చు కదా, లీక్స్ బ్రహ్మాజీ లీక్స్ ఇప్పుడు మొత్తం అదే వేస్తారు తప్పించి మాది ఏదో కొంచెం మాది పుత్తి చినిగిపోద్ది అంతే. అంతేనా? కొత్త చింపి పారదొబ్బుతాం ఇంతేమో ఇదే కొత్త చింపి పారదొబ్బుతాం. ఇదే ప్రభాస్ ఎలా చెప్తాడు సలార్లో ప్రభాస్ అయితే కొత్త చింపి పారదొబ్బుతాం. ఎన్టీఆర్ అలా చెప్తాడు. ఎందుకు ఇవన్నీ నేను అడగచ్చు కదా. ఎన్టీఆర్ అలా చెప్తాడు చెప్పు. ఎలా చెప్తాను తారకాన్ని అడగాలి. నువ్వు ఎలా చెప్తావు అంటే నేను చెప్తాను కానీ అతని ఎమోషన్ ఎలా ఉంటుంది తారక్ది. కొత్త చింపి పారదొబ్బుతాం. ఇంకా ఇంకా ఏంటిది చెప్పాను అంతే వచ్చి నాకు వదిలే ఎక్కువ అడిగితే దొరికిపోతావు అందుకే ఎందుకు వచ్చింది. ఓకే ఇప్పుడు మొన్న అదేంటి మన రామ్ చరణ్ స్టిల్ వచ్చింది ఇలా కూర్చుని. అవును అలా ఫీల్ అవుతున్నావు నువ్వు అలా కూర్చుని కళ్ళజోడి ముందు కళ్ళజోడి లేదా ప్రభాస్ని అనుకుంటున్నావా? అంటే హక్కు కూడా లేదన్నా. అనుకోవడం వేరు, నా ముందు చూపించడం వేరు. చూపించుకో ఎప్పుడు అలాగా. ఏంటి ఇప్పుడు సినిమా పేరు జీబ్రా. అది ఆ యాటిట్యూడ్లో ఉంటే కరెక్ట్. ఏంటి ఫీల్ అవుతున్నావా? లైట్గా ఫీల్ అవ్వకు, చాలా దరిద్రంగా ఉంది. మామూలు క్యాజువల్ కూర్చో. ఇప్పుడు ఏంటి రవి బసూరు సలారు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మాస్ హీరో అయిపోదాం అనుకుంటున్నావా? మర్చిపోయి ఆయన మాస్ హీరోకి బ్యాక్గ్రౌండ్ చేస్తుంటాడు కదా. నువ్వు నీకు కూడా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం చిన్నగా ఏంటి కొంచెం ఎలా ఎదగాలి కదన్నా. నువ్వు సింధూరం చేసినప్పుడు లేదా నీకు? మరి ఏమైంది ఇప్పుడు? అవుతాయండి. అరే ఎంత ఎంజాయ్ చేస్తున్నావు బా. ఓహో కాదన్నా కాదన్నా ఏదో నీ గురించి కాదన్నా, నాకు మామూలుగా ఏదో నవ్వు వచ్చి రావునాయి. అంతకుముందు ఏం చేసావు? దీని ముందు చెప్పు లిస్ట్. హలో నేను నీ గురించి నవ్వలే. ఎవరి గురించి? ఇప్పుడు అన్న నీ మీద నువ్వు జోకేసుకున్నావు, నేను నవ్వితేమో నాకు రివర్స్లో నన్ను వేసుకున్నావు. నెక్స్ట్ మన పాత ఏంటి? సో ఇప్పుడు దీంతో నువ్వు సెటిల్ అయిపోతావు. మంచి సినిమా చేశాను జీబ్రా, బ్రహ్మాండం సపోర్టింగ్ కాస్ట్ ఉంది. ఎస్ అన్న, బ్రహ్మాండం కాదు ఉంది అంటే కాదన్న డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా చాలా హెల్ప్ అవుద్దని అనుకుంటున్నావు. నేను నిజంగా దేవుని ప్రార్థిస్తున్నాను నీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే తల్లి నాకు కరెంట్ బిల్ కట్టట్లేదు 4 నెలల నుంచి. ఈ సినిమాతో నువ్వు నాకు 2 నెలల నుంచి రెంటో కట్టట్లేదు. ఈ సినిమా తర్వాత నువ్వు మొత్తాన్ని ప్రాపర్గా కడతామని అనుకుంటున్నాను. సరే వెళ్ళొస్తాను. నువ్వు మళ్ళీ అమ్మ గోల్ ఇంటర్వ్యూ తొక్కలేదు కూడా. నేను మీ జీబ్రా కూడా ఇంటర్వ్యూ చేస్తే నా పరువంగా మా నెక్స్ట్ డిసెంబర్ 5th మా సినిమా ఉంది. ఏంటి అనుకుంటున్నావు? అంటే అప్పటి వరకు ఉంచుకోండి థియేటర్లో, లేకపోతే పుష్ప తగ్గేదేలే. రెండన్నా మర్చిపోయావు. పుష్ప తగ్గేదేలే అన్న. కాదు ఒక్క నిమిషం, కాదు అన్న గెడ్డం లేదు మళ్ళీ తగ్గేదేలే అంట. ఇంటర్వ్యూ అయిపోయింది. ఎడిట్ చేసి వేసేయండి రా ఈయన తెలియకుండా.